వెల్కమ్ బ్యాక్ టు ఎన్కేర్. ఎన్ఆర్కే రెడ్డి గారు, అసలు ఈ ఎంబీఏలో అడ్మిషన్స్ తీసుకోవడానికి ఆ ప్రాసెసింగ్ విధానం ఎలా ఉంటుంది సినర్జీలో? ఓకే, జనరల్గా ఇప్పుడు 2-3 క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను ఏం చేయాలి అని. అంటే ఇప్పుడు యాక్చువల్గా డిగ్రీ చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎంబీఏ చేయడానికి అర్హులు. అంటే డిగ్రీ ఏ డిగ్రీ అయినా కావచ్చు, ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ విత్ 50% ఆఫ్ మార్క్స్, అగ్రిగేట్ మార్క్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఎంబీఏ చేయడానికి అర్హులు. దట్స్ ద ఫస్ట్ కండిషన్. ఇన్ ఎడిషన్ టు దిస్ ఏదైనా ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఉండాలి. క్యాట్ కానీ, మ్యాట్ కానీ, జాట్ కానీ, సీమ్యాట్ కానీ, ఏఐసిటీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి టెస్ట్, దీంట్లో క్వాలిఫై ఉండాలి. చేసినట్టు ఈ 2 అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఆయా కాలేజీలకు అప్లై చేసుకోవాలి. ఐసెట్ కూడా చూసుకోవచ్చు. దాన్ని అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ లిస్టులు వాళ్ళు తయారు చేస్తారు. కొన్ని కాలేజీల్లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, గ్రూప్ డిస్కషన్స్ పెడతారు. దాన్ని బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ తయారు చేసి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనం మరొక కలర్ గంగాధర్ గారు అనంతపురం నుంచి మాట్లాడుతున్నారు. నమస్తే అండి. నమస్తే నమస్తే సార్. నమస్తే అండి గంగాధర్ గారు, చెప్పండి. సార్ మా వచ్చేసి ఫార్మ్ డి అయిపోయింది సార్ ఇక్కడ. ఓకే, జస్ట్ ప్లేస్మెంట్ గురించి ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయా లేకుంటే ఏం దీని తర్వాత ఏం ఫ్యూచర్ అనేది కొద్దిగా అంటే ఎంబీఏ అయిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారని మీరు? బీఫార్మసీ తర్వాత ఫార్మ్ డి సార్ అది. ఓకే ఓకే, అది ఫార్మ్ డి అంటే ఈక్వల్ టు ఎడ్యుకేషన్ కొంతమంది అంటున్నారు, అది ఎంతవరకు నిజము అనేది మాకు. అది కొంతమంది అనడం అది కరెక్ట్ కాదండి. ఫార్మ్ డి వేరు, ఎంబీబీఎస్ వేరు. అది అంటే ఇక ప్యారిటీ అనేది మనం నిర్ణయించలేము. సరే, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అయితే ఈ ఉద్యోగ అవకాశాలు అంటే ఫార్మా సెక్టర్లో ఇప్పుడు మీకు తెలిసి ప్రొడక్షన్, ఆపరేషన్స్, క్వాలిటీ కంట్రోల్, రీసెర్చ్ ఇలాంటి ఏరియాలో ఇంతకుముందు జాబ్స్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రొడక్షన్, ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఆటోమేషన్ చేయటం వల్ల అక్కడ జాబ్స్ అన్ని తగ్గిపోతూ ఉన్నాయి. అందుచేత బిజినెస్ డెవలప్మెంట్లోను, మార్కెట్ రీసెర్చ్లోను, మార్కెటింగ్లోను, సేల్స్ ఇలాంటి ఏరియాస్లో ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి ఫార్మా ఎంబీఏ చేయడం ద్వారా వాళ్ళకు జాబ్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి. అలాంటి వాళ్ళకు కంపెనీస్ కూడా ఎక్కువ శాలరీస్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాలను తీసుకోవడం జరుగుతుంది. అందుకనే ఇప్పుడు బీఫార్మసీ చేసిన తర్వాత చాలా మందికి ఉద్యోగాలు లేవు అని అంటున్నారు. ఇన్ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా 10,000 రూపాయల జాబ్ రావడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. అంచేతనే ఈ బిజినెస్ డెవలప్మెంట్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్ రీసెర్చ్, మార్కెటింగ్, ఇప్పుడు కొత్త జాబ్ రోల్స్ కూడా వస్తున్నాయండి. ఈ మధ్యకాలంలో నేను ఒక కంపెనీని చూశాను. వాళ్ళు ఏమంటున్నారంటే మెడికల్ రైటింగ్ అని ఒకటి ఉంది. మెడికల్ రైటింగ్ అంటే ఇప్పుడు ఒక మెడిసిన్ తయారు చేసిన తర్వాత దాని పూర్వపరాలు, దాని యొక్క కంపోజిషన్ ఏమిటో, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇలాంటి మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉన్నటువంటి వాళ్ళు, మంచి ఇంగ్లీష్ రాయగలిగిన వాళ్ళు, ఇలాంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని, అది ఫార్మసీ చేసిన తర్వాత ఎంబీఏ చేసిన బిజినెస్ అక్యుమెన్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇవి చేయగలుగుతారు. అలాంటి దాంట్లో చాలా జాబ్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలో చాలా వరకు అలాంటి వాళ్ళు లేక ముంబై నుంచి యాక్టివిటీని అక్కడ చేయించుకొని తీసుకురావడం జరుగుతుంది. సో మెడికల్ రైటింగ్ అనేటువంటిది ఒక కొత్త పుంత అండి, కొత్త మార్గం కూడా. అలాంటి జాబ్స్ కూడా మనం సిద్ధం చేయొచ్చు. బీఫార్మసీ వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఇలాంటి వాటిల్లో ఉంటాయి. అంటే ట్రెడిషనల్ కన్వెన్షనల్ జాబ్స్ కాకుండా కొత్త తరం జాబ్స్ వస్తున్నాయి. వాటికి వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకొని సిద్ధంగా ఉండాలని నేను ఈ విధంగా మనం చేస్తున్నాను. ఓకేనండి గంగాధర్ గారు. అలాగే మనకు సోని గారు మరొక కలర్ అడిగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. బీఫార్మసీ సెకండ్ ఇయర్ అయిపోయిందండి నాది. హలో, వింటున్నాం, చెప్పండి అమ్మా. నెక్స్ట్ తర్వాత 2 years తర్వాత ఇన్ఫార్మ్ చేస్తే మంచిగా, లేకపోతే దేనిలో జాబ్ సర్చింగ్ వెళ్ళాలా అని అడుగుదామని చేశానండి. ఓకే అమ్మా, మీరు జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పుడే చెప్పాను. ఈ ప్రశ్న కన్నా ముందు నేను చెప్పినటువంటి వివరాలు, బీఫార్మసీ చేసిన తర్వాత ఎంఫార్మసీ చేస్తే ఉద్యోగ అవకాశాలు కొద్దిగా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఎంబీఏ ఫార్మా చేయడం వల్ల మీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొత్త తరం జాబ్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి మీరు సిద్ధంగా ఉండాలని నేను ఇప్పుడే చెప్పాను. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎంబీఏ ఫార్మా చేయండి. ఓకేనండి. ఇంకొక విషయం ఏంటంటే ఎంబీఏ చేసిన తర్వాత కూడా మంచి ర్యాంకర్స్ ఉన్నారు, మంచి పర్సెంటేజ్ వచ్చిన తర్వాత కూడా జాబ్ అనేది రావట్లేదు. ఎందువల్ల అంటారు? అంటే డిగ్రీ తీసుకురావడం, తెచ్చుకోవడం ఒక పద్ధతి. అంటే మార్క్స్ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళడము, అక్కడ బైహార్ట్ చేయటము, కొన్ని ఈ విధమైనటువంటి డైలీ రొటీన్స్ ఉంటాయి కొన్ని. అంటే బాగా పుస్తకాలు చదవడము, ఆ తర్వాత మార్కులు స్కోర్ చేయటం, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఉండడం వల్ల మంచి పర్సంటేజ్తో వస్తారు. డిసిప్లిన్గా ఉంటారు కూడా, కాలేజీకి రెగ్యులర్గా వెళ్తారు. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో మరి రాణించలేకపోతున్నారు. ఇండస్ట్రీలో రాణించడానికి ముఖ్యమైనటువంటి స్కిల్ ఉండాలి. ఆ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వటం లేదు.
అంటే మనం థియరీ గురించి బాగా చదువుతున్నాం కానీ అప్లికేషన్ లేదు మనకి. ఈ అప్లికేషన్ ఓరియంటేషన్ ఉన్నటువంటి టీచింగ్ జరిగినట్టయితే అంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో దానికి దగ్గరగా మనం వెళ్ళాలి. అంటే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు మనం ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకోవాలి. దానికి ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే ఫైనల్ సెమిస్టర్లో ఫైనల్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలి. ఈ 2 ప్రాజెక్ట్స్తో పాటు వాళ్ళకి ఇచ్చేటువంటి చిన్న అసైన్మెంట్ అయినప్పటికీ కూడా ఇండస్ట్రీ ఓరియంటేషన్తో ఉండేటువంటి ప్రాక్టికల్ అసైన్మెంట్ ఇవ్వాలి. అంటే ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళి చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చూసినట్టయితే ఒక 2-3 సంస్థలు మాత్రమే చాలా పాపులర్ ఉన్నాయి. ఆ 2-3 సంస్థల వల్ల ఒక మార్కెట్ టెండెన్సీస్ అన్ని కూడా మోనోపలైజేషన్ వైపు వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం మీరు చేయాలి అని అంటే ఒక ఎకనామిక్ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు మీరు ఈ డ్యూయోపలి సిట్యువేషన్ని మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న ఇచ్చి దాని మీద ఒక అసైన్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు ప్రాక్టికల్గా వెళ్తారు. ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఏ కాలేజ్ ఎన్రోల్ చేసుకుంటున్నారు, ఈ విధంగా ప్రాక్టికల్ ఓరియంటేషన్తో డేటా కలెక్ట్ చేసి సర్వే చేసిన తర్వాత అసైన్మెంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. కేవలం డ్యూయోపలి అంటే ఏంటి, మోనోపలి అంటే ఏంటి, మార్కెట్ షేర్ ఏంటి అని మార్కెటింగ్లో ఎకనామిక్స్లో చెప్పినట్టు కాకుండా వాళ్ళ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉన్నది. దాన్ని ఏం చేయాలి, మనం మళ్ళీ క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత ప్రజెంటేషన్ ఇప్పించాలి. ప్రజెంటేషన్ ఇస్తే ఒక విద్యార్థి చేసినటువంటి వర్క్ని మిగతా క్లాసులో అందరూ కూడా వినగలుగుతారు. అలాగే ఇంకొకరు చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ప్రజెంటేషన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఒక 60 మంది స్టూడెంట్స్ ఉంటే 60 ప్రజెంటేషన్స్ చేయటం వల్ల అందరూ నాలెడ్జ్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేటువంటి ద్వారా వాళ్ళకు ప్రాక్టికల్ అప్రోచ్ అనేది వస్తుంది. వాళ్ళు సంపూర్ణంగా స్కిల్ డెవలప్ అవుతుంది. అలాంటి వాళ్ళకు ఇండస్ట్రీలో జాబ్స్ వస్తాయి. ఓకే అండి, మనకు మరొక కలర్ కిరణ్ గారు మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ నా పేరు కిరణ్. నేను ఈ ఇయర్ నా బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది. ఓకే అండి. దీంతో పాటు నా డిప్లొమా ఇన్ టాక్సేషన్ కూడా అయిపోయింది. ఓకే. సో మొన్న జరిగిన ఐసెట్కి నేను అప్లై చేయలేను. ఓకే. అయితే నేను ఇప్పుడు ఎంబీ చేయాలనుకుంటున్నాను. సో నేను అంటే డైరెక్ట్ అడ్మిషన్ కాకుండా నేను ఇంకా వేరే విధంగా ఎంబీ ఎలా ఏమైనా చేయగలుగుతానా? ఓకే అండి, మీ ప్రశ్న నాకు అర్థమైందండి. అంటే నేను ఐసెట్ రాయలేదు కానీ ఎంబీఏ చేయాలని కోరుకుంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలా, అదే మీ ప్రశ్న. అయితే మీరు ఇప్పుడు ఐసెట్ అనేటువంటిది ఒక టెస్ట్ అండి. ఐసెట్ కాకపోతే క్యాట్, మ్యాట్, జాట్ అని ఇలాంటి చాలా టెస్ట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఏఐసిటి వాళ్ళు గుర్తింపు పొందినటువంటివి. అయితే ఇప్పుడు ఉదాహరణకు మ్యాట్ అనేటువంటిది సంవత్సరంలో 4 సార్లు జరుగుతుంది. అలాగే జాట్ కూడా 2 సార్లు జరుగుతుంది. ఈ విధంగా మీరు ఆత్మ అని ఒక టెస్ట్ ఉంది. ఈ టెస్ట్లు ఆన్లైన్లో జరుగుతాయి. తర్వాత రిటర్న్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ కూడా జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్లో మీరు ఈ సంస్థల గురించి మీరు పరిశీలించినట్టయితే ఆ టెస్ట్లో ఎప్పుడుందో తెలుస్తుంది. ఆన్లైన్లో మీరు కూర్చొని ఆ ఎగ్జామ్ రాయొచ్చు. ఆన్లైన్లో రాసిన తర్వాత ఎలిజిబిలిటీ వస్తుంది, మీరు ఎంబీఏ చేసే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది అయినట్టయితే మా ఆఫీస్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఎప్పుడు ఏ టెస్ట్ ఉందో మీకు సలహాలు ఇస్తారు, దానికి మిమ్మల్ని కూర్చోబెడతారు. ఓకేనండి కిరణ్ గారు. అలాగే సార్ ఇంకొక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంకరేజ్ షార్ట్.